హెడ్ అలానే నితీష్ రెడ్డి, క్లాసన్ వీళ్ళైతే అవుట్ అయిపోయారు. మార్కరం అవుట్ అయిపోయారు. మ్యాచ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఈ మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. అయినప్పటికీ 171 పరుగులు అయితే రావడం చూసాం. ఎందుకంటే ఆ 171 పరుగుల్లో షహబాజ్ అహ్మద్ 40 పరుగులు చేయడం చూసాం. అలానే కమిన్స్ ఇంకొక 2-3 ఓవర్లు ఉంటే టర్నింగ్ పాయింట్ అదే అనుకుంటాను, కమిన్స్ని అవుట్ చేయడం. గ్రీన్ మంచి బాల్ వేసి అవుట్ చేయడం చూసాం. కమిన్స్ అవుట్ కాకుండా ఉంటే, కమిన్స్ తెలిసింది కదా చాలా హైట్ ఉంటాడు, భారీ షాట్లు కూడా కొట్టడం చూసాం. అతను కూడా వన్ ఆఫ్ ది మంచి ఆల్రౌండర్. భారీ షాట్లు అయితే కొట్టడం చూసాం. కమిన్స్ ఉంటే మ్యాచ్ని అయితే ముగించేవాడేమో. ఆ తర్వాత అతను కూడా షహబాజ్ అహ్మద్ కూడా చాలా స్లో డౌన్ అయిపోయి పెద్దగా రన్స్ అయితే రాలేదు. మిడిల్ ఓవర్స్లో కూడా అతను 37 బాల్లో 40 పరుగులు చేయడం చూసాం. ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే ఎట్టకెళ్ళకి అయితే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ టేబుల్లో మార్పేం లేదు, కానీ అది ఇంకా 10th పొజిషన్లో ఉంది. చూద్దాం మరి. ఇంకా రెగ్యులర్గా మ్యాచ్లు గెలుస్తూ ఉంటే కిందకి పంజాబ్ని అలానే ముంబైని కిందకి లాగే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి చూద్దాం ఆర్సీబీ మరి ఎన్ని మ్యాచ్లు గెలుస్తుందో మిగిలిన మ్యాచ్ల్లో.